నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఇంట్లోనే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అండ్ సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసేవాళ్ళు ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఫస్ట్ ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను, వాటర్ సపరేట్ చేస్తున్నాను. ఆ తర్వాత కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్ చేసి తురుముకోండి. లేదా నా దగ్గర అయితే కొబ్బరికాయ తురిమేది లేదండి, సో నేను దీంతో తురుముతున్నాను. మీ దగ్గర అది ఉంటే దాంతోనే తురమండి. ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా తురమాలి. ఇలా నేను చేసిన విధంగా మొత్తం తురిమిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లోకి అదంతా వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, వాటర్ సరిపోయినాయా లేదా అని చెప్పి, మిక్స్ అవుతుందా లేదా అని చూసి మళ్ళీ కావాలి అంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా అయ్యేంత వరకు. ఇలా టోటల్గా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని వేరే బౌల్లోకి మిక్సీ పట్టిన దాన్నిటిని ఆ పాలని సపరేట్ అయ్యేలాగా గట్టిగా పిండుకోండి. అసలు పాలు అనేవి ఆ మిక్చర్లో ఉండకుండా చూసుకోండి. ఈ పాల క్వాంటిటీ అనేది ఎంత ఉంటే మనకి అంత ఆయిల్ అనేది వస్తుంది. కాబట్టి ఒక డ్రాప్ కూడా ఉండకుండా పాలను అనేది పిండుకోవాలి మనం. ఆ తర్వాత నేను ఈ పాలన్నిటిని ఒక 3 hours వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేస్తున్నాను. మధ్యలో చెక్ చేసుకోండి పైన ఇట్లా గడ్డలాగా అయిందా లేదా అనేది. ఇలా గడ్డ కట్టిన తర్వాత తీసి ఒక మందమైన ప్యాన్లో పైన ఉన్న ఐస్ లాగా ఉంది అంతా వేసి ఫస్ట్ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఈ గడ్డ అంతా కరిగిపోయేంత వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే మనం ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అండి. హీట్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సేమ్ యాజ్ నెయ్యి అయితే ఎలా అయితే సపరేట్ అవుతుందో ఇక్కడ ఆయిల్ అనేది అలా సపరేట్ అవుతుంది. అంతా కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కోకోనట్ కదా, కొబ్బరి ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది. అలా హీట్ చేస్తున్న కొద్దీ ఒక 5 minutesకి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఒక్కసారి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఆ తర్వాత కొంచెం సిమ్లో పెట్టండి, బికాస్ మాడిపోతుంది. నేను ఇప్పుడు ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెమే అవుతుంది. మీకు ఎక్కువ కావాలి అంటే ఒక 5-6 కొబ్బరికాయలని తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 5 minutesకి కలర్ అనేది ఇలా టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుందండి.
ఇప్పుడు చూసారా అసలు టోటల్గా మాడిపోయింది. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా సపరేట్ అయింది. ఇలా టోటల్గా మొత్తం మాడిపోయిన తర్వాత అసలు ఇప్పుడు చూసారా మొత్తం ఫ్రై అయిపోయింది అనేది, కొబ్బరి అనేది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ని మనం ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఒకటే కొబ్బరికాయ తీసుకున్నాను కాబట్టి కొంచెమే ఆయిల్ వచ్చిందండి. కానీ ఎంతైనా న్యాచురలే కదండి. ఇంట్లో చేసుకున్న కోకోనట్ ఆయిల్ అంటే అదొక హ్యాపీనెస్ మనం బయట స్టోర్లో కొనుక్కునే దానికంటే. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.